గాయ్స్ ముందే చెప్పేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేస్తారు అంటే నాకేం సంబంధం లేదు. అసలు ఏంటమ్మా అది అనే కదా, అది తెలియాలంటే మినిమం దేవరాక తెలిసి ఉండాలి. జస్ట్ ఏం లేదు గాయ్స్, ఈ రోజు అయితే పీజీ ఫుడ్ బోర్ ఒకటి గుడ్డుకూర వండుకుందాం అనుకున్నా. అలా చిటికేస్తే అవ్వలేదు, నేను కష్టపడి కోసా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక తపాలు పెట్టి కెమెరాని సెట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇద్దరం పడాలి కదా. తర్వాత వయ్యారంగా నూనె అయితే పోస్తాను అనమాట. ఆ నెక్స్ట్ ఇందాకలు కోసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ యూట్యూబ్ వీడియోలో చెప్తారు కదా, దోరగా వేగిపోయిన తర్వాత టమాటికాయలు కూడా వేసేయాలన్నమాట. ఇంక ఇది పక్కన పెడితే కెమెరా సెట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది. ఇద్దరం పడాలి అంటే ఒకలే పడుతున్నాం, ఇంకా పచ్చేస్తే సైడ్కి వెళ్ళిపోతుంది. సరే సర్లేండి, కారం ఉప్పు వేయాలి. బయట కొన్నాను, అది తింటే ఫ్యూచర్ కనిపించేస్తుందని రూమ్లో వాళ్ళని అడిగైతే వేస్తాను. తర్వాత అమ్మో కారం ఎక్కువైపోయినట్టుంది, అలా ఉంటుంది మనతో వంట, మామూలుగా ఉండదు. తర్వాత యూట్యూబ్ వీడియోలో చూసాను, చింతపండు రసం కూడా వేసారు, తర్వాత బిందుడు నీళ్ళు కూడా వేసారు. పాప ఈ గుడ్లు ఎంత బాధపడుతున్నాయో దీని చేతికొచ్చాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం సెపరేట్గా చేద్దాం అనమాట. ఈ గుడ్లు ఇందులో చెతగొట్టేస్తాం. మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ ఇది కొత్త రకమైన వంట. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్తారని బాగా అనుకుంటున్నా. చూడండి, గుడ్లు కన్నా నీళ్ళే ఎక్కువైపోయినట్టున్నాయి. అమ్మో కారం చాలా గట్టిగా ఉంది. సారీగా స్టవ్ వెలిగించడం మర్చిపోయాను. అలా ఉంటుంది, మనం ఎలా అంటే గ్యాస్ లేకుండా కూడా మనం వండేయగలం. దట్స్ కాల్డ్ అవర్ టాలెంట్. ఆ కూర అయ్యే లోపు మనం అన్నం అయితే వడ్డించుకుందాం. ఆ స్పూన్తో ఎన్నిసార్లు వడ్డిస్తావు అక్క అనుకున్నారా? ఉంది కదా చిటికె టెక్నిక్. మీకు ఒకవేళ అన్నం వండుకోవడం రాకపోతే అది కూడా కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే అన్నం ఎలా వండుకోవాలో చెప్తాను. ఫైనల్లీ చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో మన గుడ్డు కూర. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం అంటారు మనం పొగుడుకోకపోతే ఇంకెవరు పొగుడతారు. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి, ఓకేనా?